తిరుపతి రాజకీయాల్లో డిఎస్సి అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తుంటే ఓర్వలేకనే వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తూ మైండ్ గేమ్ కు పాల్పడుతున్నారని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. వైసీపీ ప్రజలను యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరిస్తున్న తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డితో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఈసీ పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయంటూ పెద్ద ఎత్తున వైసీపీ నిరసనలు తెలియజేస్తుంటే అదే స్థాయిలో టీడీపీ కూడా ఆ యొక్క ఎత్తుగడను కూడా తిప్పికొడుతుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే అంశం కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇది రాజకీయ వేడి కూడా పుట్టిస్తుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా ఓ రాజకీయ రచ్చ అయితే కొనసాగుతుంది. డిఎస్సీలో అక్రమాలు జరిగాయని చెప్పి వైసీపీ పెద్ద ఎత్తున కూడా నిరసన తెలియజేస్తుంది. దీన్ని ఏ విధంగా చూడాలి? ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు వైసీపీని చూసి. ఏ సబ్జెక్టు లేకుండా హ్యాపీగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని అతలాకతలం చేసిందే కాకుండా ఇప్పుడు కూడా డెవలప్మెంట్ చేసి ఎన్డీఏ కూటమిని కూడా వీళ్ళు అడ్డుపడుతుందని చెప్పి ప్రజలందరూ చూస్తున్నారు. ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా, వైసీపీ నాయకులను కావచ్చు, వైసీపీ ఎమ్మెల్యే కావచ్చు, వైసీపీ ఎంపీలు కావచ్చు, లేదంటే వైసీపీ మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, ఈరోజు మీకు ఎందుకు ఈ టెన్షన్స్ అంతా? మా ఎవరన్నా రిజైన్ చెప్తారు, మీరు రిజైన్ చేయండి, మీ 11 సీట్లు మీరు రిజైన్ చేయండి, మీరు ఎలక్షన్కి రండి, మీకు జనాలు బుద్ధి చెప్తారు. మీకు ఈరోజు ఎన్డీఏ కూటమి చేస్తున్న డెవలప్మెంట్స్ ప్రజలందరూ చూస్తున్నారు. ఈరోజు ఎవరు చేయనటువంటి 16,000 కుటుంబాలు పైగా ఈరోజు ఉద్యోగాలు ఇచ్చినట్టు ఘనత ఎన్డీఏ కూటమి. ఈరోజు మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువనాయకుడు నారా లోకేష్ గారు ఈరోజు రాష్ట్రాలు దేశాలు తిరిగి కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలో మొట్టమొదటి స్థానానికి తీసుకొచ్చడం కోసం కష్టపడుతుంటే మీరు ఏమీ దొరకకుండా ఈ విధంగా చెప్పడం చాలా దుర్మార్గం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజలు మీకు అందరూ కూడా మంచి గుణపాఠం చెప్తారు. డిఎస్సీ పోస్టులు అంటే ఏదైతే వాళ్ళు నియామకాలు చేపట్టారో వాళ్ళు 16,347 మంది కొంత అభద్రతా భావనలో ఉన్నారు. వారికి మీరు ఏం చెప్పబోతారు? ఖచ్చితంగా ఎవరికైతే ఎలిజిబిలిటీ ప్రకారం వాళ్ళు పాస్ అయ్యి వాళ్ళకి వచ్చాయో వాళ్ళకి ఎవరికి ఎప్పుడు ఏమీ కాదు. ఇంకా కూడా ప్రజలు ఎవరైతే కష్టపడి చదవాలా, కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవాలా, వాళ్ళందరూ కూడా మళ్ళీ సెకండ్ డిఎస్సీలో కూడా అవకాశం వస్తుంది. ఖచ్చితంగా యువత వెనకాల ఎప్పుడు మా నారా లోకేష్ గారు ఉంటారు, మా ఎన్డీఏ కూటమి ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రంలో యువత ఎంత బాగా డెవలప్ అవుతుందో భారతదేశం అంత డెవలప్ అవుతుందని ఆలోచించేటువంటి కూటమి నాయకుడు మా యువనాయకుడు నారా లోకేష్ గారు. జంజీలు చేస్తున్న యొక్క ఉద్యమం కూడా తీవ్రరూపం దాల్చిపోతుంది. నారా లోకేష్ ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పి కూడా వాళ్ళ అల్టిమేటం జారీ చేసే పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలి? జంజీలు మొత్తం కూడా ఎన్డీఏ కుటుంబం వైపే ఉన్నారు. ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఎన్డీఏ కూటమి వైపే జంజీలు ఉండారు. ఎందుకంటే ఈరోజు జంజీలు తెలుసు, ఇంతమంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కష్టపడి ఇక్కడ చదివి వేరే రాష్ట్రానికి ఉద్యోగాలు చేసే పరిస్థితి. కాబట్టి ఆ పరిస్థితి లేకుండా ఆంధ్ర రాష్ట్రంలోనే చదువుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగం చేసి మార్నింగ్ సాయంత్రం వరకు కష్టపడి సాయంత్రం కుటుంబంతో గడిపేటట్టుగా చేస్తున్న నాయకుడు మా యువనాయకుడు నారా లోకేష్. కాబట్టి ఖచ్చితంగా జంజీ వాళ్ళనేది ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికే మద్దతు ఇస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఎన్నికల ముందు ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో వాటినన్నింటినీ అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం పట్ల కక్ష సాధింపులో భాగంగానే వైసీపీ కూడా ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తుందని చెప్పి కూడా డాలర్స్ దివాకర్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.